చాలా ఆకలిగా ఉన్న ప్రవీణ్ ఆ రోజు ఉదయం ఇంట్లో వంట చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే బియ్యం డబ్బా తీసుకుని పక్కనే ఉన్న గిన్నెలో బియ్యం పోయబోతాడు. కాని డబ్బాలో చూసేసరికి అందులో చాలా తక్కువ బియ్యం మాత్రమే మిగిలి ఉందని అతనికి తెలుస్తుంది. ఆ 2-3 గింజలు మాత్రమే కనిపించడంతో ప్రవీణ్ చాలా నిరాశపడతాడు. ఏం చేయాలో తెలియక నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి కొంచెం నీళ్లు తాగి కొద్దిసేపు అలా నిలబడి ఆలోచిస్తాడు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇంట్లోకి తిరిగి వస్తాడు. కానీ ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం అతని కంటపడుతుంది. తాను ముందుగా పెట్టిన ఆ గిన్నె ఇప్పుడు పూర్తిగా బియ్యంతో నిండిపోయి ఉంటుంది. అది చూసి ప్రవీణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నమ్మలేక నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఆ బియ్యాన్ని తన చేతితో తాకి చూస్తాడు. ఇది నిజంగానే బియ్యమేనా అని ఆశ్చర్యంగా అనుకుంటాడు. ఆ రాత్రి మొత్తం అతను అదే విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. మరుసటి రోజు ఉదయం ప్రవీణ్ ఒక చిన్న పరీక్ష చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను ఒక కోడిగుడ్డు తీసుకుని అదే గిన్నెలో నెమ్మదిగా వేస్తాడు. తర్వాత ఏమవుతుందో అని ఆసక్తిగా చూస్తూ కూర్చుంటాడు. కొన్ని క్షణాల్లోనే ఆ ఒక్క గుడ్డు మాయలాగా పెరగడం ప్రారంభిస్తుంది. మరొక గుడ్డు, ఇంకో గుడ్డు. అలా కొద్దిసేపట్లోనే ఆ గిన్నె మొత్తం గుడ్లతో నిండిపోతుంది. అది చూసి ప్రవీణ్ ఆశ్చర్యంతో నవ్వుకుంటాడు. తర్వాత ఆ గుడ్లన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టి మరొకసారి పరీక్ష చేయాలని అనుకుంటాడు. తన జేబులోంచి ఒక రూపాయి నాణెం తీసి ఆ గిన్నెలో వేస్తాడు. అంతే, ఆ ఒక్క నాణెం కూడా మాయలాగా పెరుగుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆ గిన్నె మొత్తం నాణేలతో నిండిపోతుంది. ఇది చూసి ప్రవీణ్ ఆనందంతో గంతులు వేస్తాడు. చిన్న పిల్లాడిలా సంతోషంగా డాన్స్ చేస్తాడు. కానీ కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ ఆలోచనలో పడిపోతాడు. ఈ మాయ గిన్నెలు ఎలా ఉపయోగించాలి అని తనలో తానే అనుకుంటాడు. కొన్ని రోజులు గడిచాక ఆ గిన్నె సహాయంతో ప్రవీణ్ చాలా డబ్బు సంపాదిస్తాడు. కొంతకాలానికి ప్రవీణ్ పెద్ద ధనవంతుడు అవుతాడు. నా కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.